అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు, ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి. బాబు గారి నిర్ణయం వల్ల డాక్టర్ కావాలన్న వాళ్ళ కలలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి. విద్యార్థుల విప్లవమే మీ అహంకారానికి గొడ్డలి పెట్టవుతుంది. జగన్మోహన్ రెడ్డికి చివరి పాఠం అవుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు. శ్యామల గారు అంటూ ఉంది, మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొని వస్తే అని మాట్లాడుతున్నావు. అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా? శ్యామల, నువ్వు గత 5 ఏళ్ళు ఎక్కడున్నావో ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చేసి మాయకంగా చేతులు కట్టుకొని ఇప్పుడు యాంకరింగ్ చేసినట్టు నార్మల్ గా ఏమన్నా ఈవెంట్స్ లో ఇక్కడ కూడా అలా మాట్లాడితే చెల్లుబాటు అవ్వదు. నీకు ఒకటి తెలుసో తెలీదో, ఈ ప్రపంచ చరిత్రలో మెడికల్ కాలేజ్ సీట్లని గుర్తుపెట్టుకో, మెడికల్ కాలేజ్ సీట్లని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం అంటే మేనేజ్మెంట్ కోటా పెట్టిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జీవో నెంబర్ 117, జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108 దీంట్లో క్లారిటీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు తీసుకొని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వైద్య విద్యకి జగన్మోహన్ రెడ్డి చేసింది 0. అదేదో ప్రహారీ కూడా గడేస్తాడు, కాలేజ్ కంప్లీట్ అయిపోయిందంటారు. ఎవరు చెవుల్లో పువ్వులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఏదో స్క్రిప్ట్ పెట్టుకొని పనికి మాలిన మాటలు అవాస్తవాలు మాట్లాడితే జనాలు తరిమి కొడతారండి శ్యామల గారు.